సాగర నగరం విస్తరిస్తోంది. గూగుల్ డేటా సెంటర్ రాకతో గ్లోబల్ సిటీగా అవతరిస్తోంది. ఇటు నక్కపల్లి నుంచి అటు భోగాపురం వరకు ఎటు చూసినా పరిశ్రమలు, ఫార్మా కంపెనీలతో విశాఖ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. దీంతో రానున్న రోజుల్లో ట్రాఫిక్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అందుకే రాంబిల్లి నుంచి భోగాపురం వరకు ఓ సెమీ రింగ్ రోడ్ నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గూగుల్ సహా ఇతర సంస్థల డేటా సెంటర్లు, ఐటీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, ఆర్సెలర్ మిటల్ స్టీల్ ప్లాంట్, రెన్యూ ఎనర్జీ కంపెనీ ఇలా సాగర నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సంస్థల నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. వీటికి తోడు భోగాపురం విమానాశ్రయం త్వరలోనే ప్రారంభానికి రెడీ అవుతోంది. దీంతో ప్రస్తుతం 25 లక్షలు ఉన్న విశాఖ జనాభా మరికొన్ని రోజుల్లో మరో 10 లక్షలు పెరిగే అవకాశం ఉంది. రోడ్లపై రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో హైదరాబాద్ తరహాలో ఓ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. విశాఖకు ఓవైపు సముద్రం ఉండడంతో సెమీ రింగు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల విస్తీర్ణంలో రింగు రోడ్డు నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అయితే 1986లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనకాపల్లి నుంచి ఆనందపురం రోడ్డుకు ప్రణాళికలు రచించారు. ఇప్పుడు అదే రోడ్డును విస్తరించి రింగు రోడ్డుగా మార్చనున్నారు. ఈ రింగు రోడ్డును ల్యాండ్ పూలింగ్ విధానంలో నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.